ఈ వీడియోలో మనం చాట్‌జీపీటీ ఆటోపే ఎలా క్యాన్సిల్ చేయాలో చెక్ చేద్దాం. అయితే చాట్‌జీపీటీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు ఏ యాప్ త్రూ అయితే మనం పేమెంట్ చేసామో ఆ యాప్ హిస్టరీలో చెక్ చేయాలి. అక్కడ మనకి ఆటోపే హిస్టరీ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి పేమెంట్ డీటెయిల్స్ అంతా హిస్టరీ కూడా కనిపిస్తుంది. అక్కడ మనకి మేనేజ్ ఆటోపే అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఆటోపే డీటెయిల్స్ కనిపించి అక్కడ ఆటోపే ఈస్ యాక్టివ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో మనం దీన్ని క్యాన్సిల్ చేయాలి. అది ఎలా చేయాలి అని అంటే ఆ పేజ్లో మనం కింది వరకు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ డిలీట్ ఆటోపే అనే ఆప్షన్ కనిపిస్తుంది. డిలీట్ మీద క్లిక్ చేయగానే మనకి ఆటోపే అనేది డిలీట్ అయిపోతుంది. ఇలా మనకి ఆటోపే క్యాన్సిల్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో మనం చాట్‌జీపీటీ ఆటోపే ఎలా క్యాన్సిల్ చేయాలో చెక్ చేద్దాం. అయితే చాట్‌జీపీటీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు ఏ యాప్ త్రూ అయితే మనం పేమెంట్ చేసామో ఆ యాప్ హిస్టరీలో చెక్ చేయాలి. అక్కడ మనకి ఆటోపే హిస్టరీ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి పేమెంట్ డీటెయిల్స్ అంతా హిస్టరీ కూడా కనిపిస్తుంది. అక్కడ మనకి మేనేజ్ ఆటోపే అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఆటోపే డీటెయిల్స్ కనిపించి అక్కడ ఆటోపే ఈస్ యాక్టివ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో మనం దీన్ని క్యాన్సిల్ చేయాలి. అది ఎలా చేయాలి అని అంటే ఆ పేజ్లో మనం కింది వరకు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ డిలీట్ ఆటోపే అనే ఆప్షన్ కనిపిస్తుంది. డిలీట్ మీద క్లిక్ చేయగానే మనకి ఆటోపే అనేది డిలీట్ అయిపోతుంది. ఇలా మనకి ఆటోపే క్యాన్సిల్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.